Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, సింగరేణిలో ఉన్నటువంటి మందమరి ఏరియా కేకేఓసి ప్రాంతానికి మనం వెళ్తున్నాము. మరి వర్షాకాల పరిస్థితుల్లో మరి ఆ ఓపెన్ కాస్ట్ పరిస్థితి ఎలా ఉన్నాయో తెలుసుకుంటానికి వెళ్తున్నాం. కమాన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కేకేఓసి వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి మనం చూద్దాం. కమాన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే భారీ యంత్రాలతో మరి నీటిని తోడుతున్నట్టు కూడా కనబడుతుంది. పెద్ద పెద్ద పైపులు వేశారు కదా, మీకు కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఇన్ని పైపుల ద్వారా నీటిని తోడి వీలైన తొందరగా మరి పూర్తి స్థాయి ఉత్పత్తి సాధించాలని అధికారులు ప్రయాసపడుతున్నట్టు కూడా మనకు కనబడుతుంది. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు సింగరేణిలో ఉన్నటువంటి మందమరి ఏరియాలో కేకే ఓపెన్ కాస్ట్ కానీ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. మరి భారీ వర్షాల వల్ల ఇక్కడ ఉత్పాదకు చాలా ఆటంకం ఏర్పడ్డట్టు కనబడుతుంది. మీరు చూస్తున్నారు మరి క్వారీలో వాటరు ఏ రకంగా నిలిచిపోయింది ఏంటి అనే దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ మన కేకేఓసి వాస్తవంగా రోజుకు 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, అలాగే 60,000 క్యూబిక్ మీటర్ల మట్టి తీయాల్సిన పరిస్థితి ఉండేది.
కానీ ప్రస్తుత వర్షాల వల్ల ఆ ఓబీ తీయటం అనేది దాదాపు లేకుండా పోయింది. మరి అధికారుల కృషితో, టెక్నీషియన్ల సహకారంతో మరి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మరి రోజుకు 2000 పైచిలకు టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నట్టు కూడా అధికారులను అడిగి తెలుసుకున్నాము. ఏదైనప్పటికీ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇటువంటి జరిగినప్పుడు అధికార గణం కానీ, కార్మిక వర్గం కానీ అందరు కూడా కృషితో నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టు మరి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇక్కడ బొగ్గు ఉత్పత్తి సాధిస్తున్నట్టు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ మనము స్థానిక యాజమాన్యాన్ని, ఇక్కడ అధికారులను అభినందించాల్సిన అవసరం చాలా వరకు ఉన్నది. చూడండి, అద్భుతమైన రీతిలో ఇక్కడ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మీరు ఇంతకుముందు చూశారు వాటరు ఏ రకంగా నిలిచిపోయింది అనేది. ఇప్పుడు మళ్ళీ చూడొచ్చు మీరు. ఇంత వాటర్ ఉన్నా కూడా, నీళ్లు ఉన్నా కూడా మరి అధికారుల కృషితో 2000 టన్నులు మరి ఉత్పత్తి సాధిస్తున్నట్టు తెలిసింది. చూడండి, ఈ భారీ వర్షాల వల్ల యంత్రాలన్నీ ఒక దగ్గరగా చేర్చబడ్డట్టు కూడా కనబడుతుంది. ఎనీహౌ మనము సింగరేణి యాజమాన్యాన్ని, ముఖ్యంగా KK2 ఓసికి సంబంధించిన యాజమాన్యాన్ని మనము ఖచ్చితంగా అభినందించాల్సిన ఫ్రెండ్స్. ప్రకృతి ఇబ్బందులు గురి చేస్తున్నా కూడా పట్టుదలతో ముందుకు సాగుతూ మంచి ఉత్పత్తి సాధిస్తున్నందుకు మన ద్వారా కార్మికులకు, సిబ్బందికి, సూపర్వైజర్లకు, అధికారులకు మనము అభినందన తెలియజేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కమాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.